టీడీపీ 42 వసంతాలు శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. మహాశయులు స్ఫూర్తిగా 1982లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించారు. రాజకీయం అంటే అధికారం అనుభవించడం కాదని, ప్రజలకు సేవ చేయడమనే నేర్పారు. ఆనాటి నుంచి నేటి వరకు తెలుగు ప్రజల ఖ్యాతి, అభ్యున్నతి లక్ష్యంగా పార్టీ ప్రజల సేవలో నిమగ్నమయ్యింది. ఇక ముందు కూడా ఇదే అంకితభావంతో కృషి చేస్తుంది అని నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అనే సామెత ఉన్నారు. అదేంటో మళ్ళోసారి చూడండి. వంటల్లో మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య సమస్యలకు ఉల్లిపాయ ఔషధం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని అన్ని భాగాలకు మేలు చేస్తుంది. చర్మం, కళ్ళు, లివర్, గుండె సమస్యలకు చెక్ పెడుతుందట. జుట్టు కుదుళ్లకు బలం చేకూర్చేందుకు తోడ్పడుతుంది. తెలంగాణలో యువ జనాభా తగ్గుతుంది. రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా 19 నుంచి 29 ఏళ్ల భారీగా తగ్గనున్నట్లు ఇండియన్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ 2024 వెల్లడించింది. 2021లో తెలంగాణ 26.5% ఉన్న యువత సంఖ్య 2036 నాటికి 20% తగ్గుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం చదువుకున్న యువత 77.5% ఉండగా నిరుద్యోగ రేటు 14% నుంచి 21.7% చేరినట్లు పేర్కొంది. మళ్ళీ కనుక జగన్ లాంటి నాయకుడు గెలిస్తే కనుక 21% కాస్త అది 35 అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం కేటీఆర్. వరుసగా నేతలు పార్టీని వీడుతుండటంపై కేటీఆర్ స్పందించారు. అసాధ్యం అనుకున్న తెలంగాణ సాధించిన ధీశాలి మన కేసీఆర్. అలాంటి ధీరుడిని కొన్ని కప్పదాట్లు, ద్రోహపు ఎత్తుగడలతో దెబ్బతీయాలనుకునే రాజకీయ బెహారులకు ప్రజలే జవాబు చెప్తారు. కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ను, బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటారు. నిక్కార్సైన కొత్త తరం నాయకత్వం తయారు చేస్తాం అని కేటీఆర్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మునుగోడు బై ఎలక్షన్లో ముసలోళ్ళని నిలబెట్టి మరి ఇప్పుడేమో కొత్త తరం రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? పార్టీ కావాలన్న రష్మిక విజయ్ దేవరకొండ రిప్లై ఇదే. వచ్చే వారం విడుదల కానున్న ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకు హీరోయిన్ రష్మిక విషెస్ తెలిపారు. బెస్ట్ మూవీని అందిస్తున్న నా డార్లింగ్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్కి శుభాకాంక్షలు. మృణాల్కు ఆల్ ద బెస్ట్. ఏప్రిల్ 5వ కోసం ఎదురు చూస్తున్నాను. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. పార్టీ కావాలి అంటూ లవ్ సింబల్స్తో ట్వీట్ చేశారు. దీనికి విజయ్ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి, ప్రతి ఒక్క వ్యూవర్కి ఒక చిన్న క్వశ్చన్. మరి వీళ్ళిద్దరూ ఫ్యూచర్లో మ్యారేజ్ చేసుకుంటారని ఎంతమంది అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. జై హింద్. నేను అలా చెప్పలేదు. అనసూయ జనసేనకు తాను ప్రచారం చేస్తానని చెప్పినట్లు వస్తున్న వార్తలపై నటి అనసూయ స్పందించారు. నేను ఏం మాట్లాడినా వివాదాస్పదం చేస్తున్నారు. జనసేన పార్టీకి నా అంతటా నేను ప్రచారం చేస్తానని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడు అనేదే నా ఉద్దేశం. ఆయన అడిగితే మద్దతు ఇస్తానని చెప్పా, అంతేకాని ప్రచారం చేస్తానని చెప్పలేదు. మంచి లీడర్లు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తా అంటూ అనసూయ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఎవరైతే నిజాయితీగా పరుడు ఉన్నారో వాళ్ళకి ప్రచారం చేయడం మంచిదే. మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జనసేన, మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒక మంచి నాయకుడు అని. అంటే తనకున్న అమౌంట్ని, అంటే ఏదైతే సినిమాలో సంపాదిస్తున్నాడో ఆ అమౌంట్ని తెచ్చి ఇక్కడ ఈ పార్టీకి పెట్టి పార్టీని నడిపిస్తున్నారు. సో ఈ టైంలో అయితే మా మద్దతు కూడా జనసేనకి, మీ మద్దతు కూడా జనసేనకి ఇవ్వాలి. ఎవరైతే ముందుకు వస్తున్నారో పెయిడ్ ఆర్టిస్టులు కానీ జూనియర్ ఆర్టిస్ట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నలుగురితో షేర్ చేసుకోండి. భారత్పై బిల్ గేట్ ప్రశంసలు. డిజిటల్ రంగంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. సాంకేతికను భారతీయులు వేగంగా అక్కున చేర్చుకున్నారని చెప్పారు. ఈ రంగంలో భారత్ దూసుకెళ్తుందన్నారు. గతంలో భారత్ సాధించిన ఫలితాల పట్ల తాము ఆనందంగా ఉన్నామని, ఇతర దేశాలకు వీటిని తీసుకెళ్లేందుకు తాము భాగస్వామిగా ఉంటామని బిల్ గేట్స్ చెప్పారు. మే 1న హీరా మండి ది డైమండ్ బజార్ రిలీజ్. బాలీవుడ్ అగ్రతారలతో డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలి తెరకెక్కించిన హీరా మండి ది డైమండ్ బజార్ వెబ్ సిరీస్ రిలీజ్కు సిద్ధమైంది. భారీ బడ్జెట్తో నెట్ఫ్లిక్స్ నిర్మించిన ఈ సిరీస్ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. స్వతంత్రానికి ముందు హీరా మండి డైమండ్ బజార్స్ ప్రాంతంలోని వేశ్యల కథలను ఇందులో చూపించనున్నారు. మనీషా కొయిరాలా, సోనాక్షి, రీచా చద్దా, సజిదా, షర్మిన్
అదితి రావు లాంటి హీరోయిన్లు నటించనున్నారు. మరి రాజమౌళి పెద్ద సినిమాలను వరల్డ్ వైడ్గా తీసి అంటే ఎక్కువ భారీ బడ్జెట్ తీస్తే ఇక్కడ సంజయ్ లీలా బన్సాలి మన వెబ్ సిరీస్ని కూడా ఆ లెవెల్లో అంటే ఇండియా ఎక్కడికో తీసుకెళ్తున్నారు. ఎన్నికల వేళ అభ్యర్థులు ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? అయితే చూడండి వీడియో. ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తుంటారు. ర్యాలీలు, బహిరంగ సభలు, పోస్టర్లు, బ్యానర్లు, యాడ్స్ ఇలా తాగడానికి తినడానికి నానా హంగామా ఉంటుంది. మరి ఇంతకీ అభ్యర్థులు అధికారికంగా ఎంత ఖర్చు చేయొచ్చో తెలుసా? లోక్సభ ఎన్నికలు అయితే 95 లక్షల వరకు, అసెంబ్లీ పోల్స్కు అయితే 40 లక్షల రూపాయల వరకు, కొన్ని చిన్న రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల్లో అయితే లోక్సభకి 75 లక్షలు, అసెంబ్లీకి అయితే 28 లక్షల లిమిట్ అనేది ఉంది. క్రిప్టో కింగ్కు 25 ఏళ్ల జైలు శిక్ష. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ FTX కో ఫౌండర్ శ్యామ్ బ్యాంక్మెన్కు న్యూయార్క్ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆర్థిక మోసాలు, నగదు అక్రమ లావాదేవీల నేరాలకు అతను పాల్పడినట్లు న్యాయమూర్తి నిర్ధారించారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తుందనే విషయం తెలిసిన శ్యామ్ అబద్ధం చెప్పారని ఫైర్ అయ్యారు. 2019లో FTXను ఏర్పాటు చేయడంతో అతని సంపద $25 బిలియన్ చేరింది. తర్వాత చేసిన తప్పులతో ఆస్తులను కోల్పోయారు. ఇప్పుడు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. డీప్ ఫేక్ పై ప్రధాని మోదీ ఏమన్నారంటే, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్తో చాయ్ పే చర్చలో డీఫేక్ పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ లాంటి దేశంలో డీఫేక్ను ఎవరైనా ఉపయోగించవచ్చని, కొందరు తన గొంతును అనుకరించారని చెప్పారు. ఇది తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్ర మార్గంలో వెళ్తుందన్నారు. ఏఐతో తన హిందీ ప్రసంగాన్ని తమిళలోకి అనువదించినట్లు గుర్తు చేశారు. ఏఐ శక్తివంతమే అయినా దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని మోదీ అన్నారు. సీఎం భార్య వీడియో ప్రకటన. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత వీడియో ప్రకటన విడుదల చేశారు. కేజ్రీవాల్ను ఆశీర్వదించండి డ్రైవ్ను ఆరంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఈ వాట్సాప్ నంబర్కు సందేశాలు పంపించాలని కోరారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు. కాగా లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. మార్చి 31 లోపు చేయాల్సిన పనులు ఇవే. మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్న వారు KYC పూర్తి చేయండి. బ్యాంకులో ఆధార్, పాన్ కార్డు లేకపోతే KYCని అప్డేట్ చేయండి. IT రిటర్న్లు దాఖలు చేయాలి. SBI అమృత్ కలష్ ప్రత్యేక డిపాజిట్ వ్యవధి ముగియనుంది. గృహ రుణాలపై పలు బ్యాంకులకు ఇస్తున్న ప్రత్యేక రాయితీల మార్చి 31 వరకే అందుబాటులో ఉంటాయి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ, జై హింద్. ప్రాపర్టీలో పిల్లలకు భాగం అనేది ఇప్పటివరకు మనం చూసాము. ఇక నుంచి ఏముంది, పొలిటికల్ లైఫ్లో కూడా పిల్లలు భాగస్వాములు అనేది నేర్పిస్తుంది ఈ వీడియో. పిల్లల కోసమే తండ్రులు జంప్, ఇది ఒక సాకు మాత్రమే. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో BRSలో కీలకంగా ఉన్న నాయకులు సైతం ఇతర పార్టీలకు జై కొడుతున్నారు. ఫిరాయింపులు నచ్చకపోయినా వారి పిల్లల కోసమే పార్టీ వీడుతున్నారట. కుమార్తె కావ్య కోసం కడియం శ్రీహరి, కూతురు విజయలక్ష్మి కోసం KK, తనయుడు భరత్ కోసం పోతుగంటి రాములు పార్టీని వీడారు. అయితే కాంగ్రెస్ని వీడకుండా అంటిపెట్టుకున్న జానారెడ్డి విజయం సాధించారనేది చెప్పొచ్చు. తన వారసుల్లో ఒకరిని MLA చేయగా మరొకరికి MP సీటు అందింది.